భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లు అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. రేపు తెల్లవారుజామున 3 గంటలకు వ్యోమగాములిద్దరూ క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో పుడమిపైకి రానున్నారు. ఈ మేరకు నాసా ప్రకటించింది. ఈ ఉదయం తిరుగు ప్రయాణం ప్రక్రియ మొదలవనుందని తెలిపింది. వ్యోమనౌక మొరాయించడంతో దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి వారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 పుడమికి చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక మూసివేత మొదలవుతుంది. తరువాత ఉదయం 10:15 అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. బుధవారం 2:41 భూ వాతావరణంలోకి పునః ప్రవేశం కోసం ఇంజిన్ ప్రజ్వలన జరుగుతుంది. తర్వాత 3:27 సాగర జలాల్లో వ్యోమనౌక ల్యాండింగ్ అవుతుంది. అనంతరం సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాముల్ని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటందిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ 2 వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవలసి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు 9 నెలలుగా ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ను ఐఎస్ఎస్ కు పంపించింది. అది ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ఫలితంగా సునీత, విల్మోర్ల రాకకు మార్గం సుగమమైంది. వారితో మరో 2 వ్యోమగాములు భూమి మీదకు రానున్నారని నాసా తెలిపింది.